కొమరంభీం జిల్లా తిర్యాని మండల సమస్యలపై ఆదివాసీ నాయకుడు పెందూరు ధర్ము తిర్యాని నుండి హైదరాబాద్ సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన తిర్యాని నుండి హైదరాబాద్కు బయలుదేరాడు. తిర్యాని మండల సమస్యలతో పాటు రోడ్లను అభివృద్ధి చేయాలని తిర్యాని ఆదివాసీ పెందూరు ధర్ము తిర్యాని మండల కేంద్రం నుండి హైదరాబాద్ సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు పాదయాత్రకు బయలుదేరాడు. గతంలో కలెక్టర్కు విన్నవించినా ఫలితం లేకపోవడం మండల సమస్యలు తీర్చడం కోసం శాంతియుతంగా తిర్యాని నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల సమస్యలను, అంతర్గత రోడ్లను, తదితర రోడ్ల అనుసంధానం గురించి, అలాగే ఎన్టీఆర్ సాగర్ చలిమేల వాగు ప్రాజెక్టు కుడి ఎడమ కాలువను పునరుద్ధరించి రైతులకు, వ్యవసాయానికి నీటి సౌకర్యం 2-6 తరాలకు అందించాలని అన్నారు. ఈ మండల దుస్థితి గురించి ఈరోజు మన జెండాలు పూర్తి అయిన తర్వాత జాతీయ జెండాలు వారికి జెండాలకు ప్రతి ఒక్క జెండాకు కాలు మొక్కుతున్నా, ఆ భరతమాతకు దండం పెడుతున్నా. మరి నేను చేసే ఈ మహాపాదయాత్రకు మండల ప్రజలందరూ కూడా నాకు సహకరిస్తారనుకొని ఆశిస్తున్నా. మరి ఈ పాదయాత్ర దేనికోసమని అంటే ఈ మండల పరిస్థితులు ఎట్లాంటివి ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నేను ఈరోజు ఈ జెండా అయిన తర్వాత ఈ రామ్ మందిర్ నుంచి మహాపాదయాత్రగా హైదరాబాద్ వరకు బయలుదేరుతున్న సీఎం క్యాంప్ కార్యాలయం వరకు. సీఎంని కలిసే వరకు నేను నిద్రపోను. తర్వాత సీఎంను కలిసిన తర్వాత నేను ఒకటే కోరిక కోరుకుంటున్న సీఎం గారిని, ఈ తిర్యాని మండల్కు వచ్చి ఒక్కరోజు భాష చేయాలనే తపనతోటే ఈ మహాపాదయాత్ర చేసుకున్న. ఈ తిర్యాని మండల్లో వచ్చి సీఎం గారు భాష చేస్తే గుండల్ పరిస్థితి, మంగి పరిస్థితి, గోపెర, కేరేగూడ, ఈసిగూడ, ఎర్రబండ, తర్వాత పంగిడి మాదర, గోవెన, ఈ మండల దుస్థితి ఎట్లాంటిది ఉన్నదో వాళ్ళ దృష్టి నుంచి చూడాలనుకునే ఈ తపనతోటే ఈ రోజున జెండా రోజున 15 ఆగస్టు రోజున ప్రారంభిస్తున్న. మరియు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నది. ఇంకో 22 సంవత్సరాలు అంటే భారతదేశం 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు చేస్తుంది. కాబట్టి దయచేసి నేను మీడియం మిత్రులకు నేను శిరస్సు వహించి నమస్కారం చేస్తున్నా. నేను ఏం లేదు, నా కోరిక ఏమో కావాలని కాదు, కానీ నా మండల పరిస్థితి గత 20-30 సంవత్సరాల నుంచి చూస్తున్న నా అనుభవం ప్రకారమే. కానీ ఇంత కూడా అభివృద్ధి చెందలేకపోతుంది. కాబట్టి నా గుండె ఆ రూపకంగా ఏడ్చుకుందే తప్ప ఎవరిని కించపడతా, ఎవరిని విమర్శించా. నాకు విమర్శతత్వం అనేది వద్దే వద్దు. నేను అందరినీ నా గుండెల్లో పెట్టుకొని చూసేటువంటి నాయకుడిని. కాబట్టి మీ అందరికీ శిరస్సు నమస్కారం చేస్తున్నా. కాబట్టి మండల ప్రజలు అందరూ కూడా నాకు సహకరిస్తారనుకొని నేను ఆశిస్తున్నా. మరి ఈ జెండా కార్యక్రమాలు కాగానే మీ అందరూ నాకు సహకరించుకొని ఇక్కడ నుంచి కొంత దూరమైనా నాతోటి కలిసి నడుస్తారనుకొని నేను ఆ రూపకంగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భారత్.